నమస్తే. నేను మధు. తెలంగాణలో మనకి బీసీ రిజర్వేషన్ ఇష్యూ వల్ల తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే అంటే స్థానిక సంస్థలకి బ్రేక్ ఇచ్చింది. అంటే జీవో 9 స్టే ఇచ్చింది. జీవో 9 అనే అంశం మీద బేస్ చేసుకొని మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఈ జీవో 9 హోల్డ్ లో పెట్టినందుకు ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా హోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనకు ఒక 1 year లేట్ అయింది ఎలక్షన్స్ అన్న సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఒక 1 month తర్వాత వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయమన్నారు. 1 month తర్వాత కౌంటర్ ఫైల్ చేసినప్పుడు దాని రెస్పాన్స్ బట్టి ఇంకా కొంచెం డిలే కావచ్చు. ఇది 2 months 3 months ప్రోగ్రామ్ అన్నట్టు. ఓవరాల్ గా మనకి పాత 1 year ఈ ఒక 3 months కలుపుకుంటే 1.3 months ఇంకా 4 months చెప్పలేము అనుకుంటా. యాక్చువల్ గా నష్టం ఎక్కడ జరుగుతారంటే ఊర్లలో ఉండేటువంటి లోకల్ బాడీస్ లో గ్రామ పంచాయతీలో ఉండేటువంటి లేకపోతే మండల పరిషత్ ప్రెసిడెంట్ కానీ అంటే జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఉంటే ఏమవుతానంటే ఆ గ్రామంలో దానికి సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది ఉండాలి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మన దగ్గర నుంచి కలెక్షన్ చేసిన డబ్బులే సెంట్రల్ లోకి వెళ్తాయి. ఆ సెంట్రల్ నుంచి మళ్ళీ గ్రాంట్స్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి. ఈ ఫండ్స్ రాకుండా పోతాయి. ఫండ్స్ రాకపోతే ఏమైతే ఊర్లలో లైట్ల కోసము చెత్త తీసుకోవడానికి, తర్వాత ఊర్లలో రోడ్ వేసుకోవడానికి ఆల్రెడీ ప్రీవియస్ వర్కులు జరుగుతుంటే వాటికి సంబంధించిన బిల్స్ పెండింగ్ ఇవన్నీ అయిపోతా ఉంటాయి. ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమైతే గ్రామాలలో పరిస్థితులు అన్నది మనకు అనుకూలంగా బతుకమ్మ జరిగింది. ఎరువులు క్లీన్ చేయాలన్నా లేకపోతే ఆ బతుకమ్మ ఘాట్ తయారు చేయాలన్నా ఒక ఏరియాలో చేయాలన్నా కూడా గ్రామ పంచాయతీల దగ్గర కానీ ఆ విఆర్ఓల దగ్గర కానీ సర్పంచుల దగ్గర సర్పంచులు ఎట్లా లేరు. ఆ విఆర్ఓల దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఏదో ఉన్న ఫండ్స్ అన్ని కలెక్షన్ చేసుకొని మళ్ళీ బిల్స్ వస్తాయేమో అని చెప్పి వీళ్ళు జోబులకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారు. సో ఈ డిలేయింగ్ టాక్టిక్స్ లేకుండా ఒక ప్రాపర్ సొల్యూషన్ తీసుకొచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకునేది ఉంటే అప్పుడు మనకి ఈ సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. సో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి అని అనిపిస్తా ఉంది.